కావ్య వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతికేసి అవి ఆరబెట్టడానికి బయటకి తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి చాలా కోపంగా కావ్యను చూస్తూ ఉంటుంది. అది గమనించిన రాహుల్, "ఏంటమ్మా ఎంతకాలమని ధాన్యలక్ష్మి అత్తయ్యని నువ్వు రెచ్చగొడుతూ, కావ్యని రెచ్చగొడుతూ ఉంటావు చెప్పు. ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించొచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం, "ఏం ఆలోచించాలిరా? ఎలా చేసినా సరే ఆ కావ్య లొంగటం లేదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం, "నా దగ్గర ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే, "ఏంట్రా అది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్, "కావ్యని పైకి లేపేస్తే చాలా మంచిది కదా! మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. తనని లేపేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అవునమ్మా, ఇదే కరెక్ట్. నేనిప్పుడు చేస్తాను. నువ్వు చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి, "సరే నీకు నచ్చినట్లుగా చెయ్యి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఒక కావ్య బట్టలు ఎండబెట్టడానికి వస్తుంది కదా! ఎలాగైనా సరే తనకి కరెంట్ షాక్ తగిలి చనిపోవాలి అని చెప్పేసైతే రాహుల్ అక్కడ ఉన్న కరెంట్‌ని ఆ వైర్‌కి తగిలిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య బట్టలు పట్టుకొని పైకి వస్తూ ఉంటుంది. అది గమనించిన రాహుల్ అయితే, "రారా, ఇప్పుడు నీకు మూడింది. నువ్వు పైలోకాలకు పోయే ఆసన్నమయ్యింది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య బట్టలన్నీ తీసి ఆరబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసిన రాహుల్ మాత్రం చాలా సంతోషంగా, "నువ్వు ఎంత బేరం ఆడబెడతావో, ఏమవుతుందో నేను నా కళ్ళారా చూడాలి. నువ్వు పైకి పోతేనే కదా ఈ ఆస్తిని మొత్తం మేము అనుభవించగలం. ఎలాగైనా సరే ఈసారి నువ్వు చనిపోక తప్పదు" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కావ్యని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.